అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాం కుశపుష్పబాణహస్తాం అణిమాదిభిరావృతాం మయూకైః అహమిచ్చే విభావయే భవానీ. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాం కుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూకైః అహమిచ్చే విభావయే భవానీ. ఇదండి. శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క తత్వం ఎంత అసలు సూర్యబింబాలు కొన్ని కోట్ల సూర్యుడులు ఆమెకి, ఆమె యొక్క తేజస్సు, ఆమె ముక్కు పడుకుంటుంది కదా, నాసాభరణ భాసుర, కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి అంటాం. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర అంటే ఆమె ముక్కు పుడక నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క వెలుగు కోటి సూర్యులు. కోటి అంటే ఒక కోటి అని కాదు, మళ్ళీ కోటాను కోట్ల 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 సూర్యుల తేజస్సు వెలవెలబోద్దట ఆ ముక్కు పుడక నుంచి వచ్చే వెలుగు ముందు. అటువంటి జగన్మాతకు నమస్కారం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. ఓం శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమ. మనందరికీ కూడా జీవితంలో బాగుపడాలి అంటే గురు మహాదశ రావాలి అని వెయిట్ చేస్తూ ఉంటాం, లేదా శుక్ర మహాదశ రావాలి అని వెయిట్ చేస్తూ ఉంటాం. ఈ రెండు దశల్లో ఏ దశ మంచిది అంటే గురు మహాదశే మంచిది. ఎందువల్లంటే శుక్రుడు నీకు పిల్లల్ని ఇస్తాడు, పిల్లల్ని ఇస్తాడు, కార్లు ఇస్తాడు, బంగళాలు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. కానీ ఆయన భూలోకం చుట్టే తిప్పుతాడు నిన్ను. ఇక మోక్షం రానివ్వకుండా ఇక్కడే బంధించేస్తాడు. ఆయన స్పెషల్గా ఆయన శరణ వేడి, ఆయన కూడా గురువే కాబట్టి ఆయన ప్రాధేయపడితే అప్పుడు శుక్రుడు ఏమైనా వదిలితే 1,00,00,000 మందిలో ఒకటికి మోక్షం దారి చూపిస్తాడు. ఎందుకంటే ఆయన భూలోక సుఖాలకు అధిపతి ఆయన. మరి అటువంటి శుక్రాచార్యుడికే శిష్యుడైనటువంటి మన బృహస్పతి గురుగ్రహం కనుక అనుగ్రహం ఉంటే ఏమంటామంటే బుద్ధిలో బృహస్పతిలా ఉండాలి అంటాం. మన జీవితాలు మారిపోతాయి. చాలామంది చూడండి, మంచోళ్ళతో స్నేహం చేయరు, చెడ్డోళ్ళతో స్నేహాలు చేస్తారు. ఎందువలన అంటే వాళ్ళ గురువు వీక్ అయిపోయినప్పుడు అంతే అనమాట. మంచోళ్ళకి పండితుల విలువ పండితులకే తెలియాలి. అలాగా ఒక బిల్డింగ్ కట్టినటువంటి తాపీ మేస్త్రి ఇంకొక తాపీ మేస్త్రి అర్థం చేసుకోగలుగుతాడు. ఒక పండితుడిని ఇంకొక పండితుడు అబ్బా బాగా చెప్తారా. మాకు భట్టిప్రోలు విజయలక్ష్మి గారిని ఉన్నారు పాపం. ఆవిడ నన్ను చూసి పాపం ధర్మ సందేహాలు బ్రహ్మాండంగా చెప్తారు. డబల్ పోస్ట్ గ్రాడ్యుయేట్, పిహెచ్డి చేశారు. నన్ను చూసి ముల్లపూడి వారా మీరు అని అడిగింది. అవునమ్మా అన్నాను. గొప్ప పండితులు అంది. లేదమ్మా, నేను మీ అందరి శిష్యుడిని, నేను నాకు గురువుగా ఉండడం ఇష్టం లేదు, శిష్యుడిగా ఉండడమే అని. మరి ఆ తల్లి ఎలా చెప్పింది? అందువలన మన అందరం ఏంటంటే అండి, ఎప్పుడు కూడా గురువు లాభములో ఉన్నప్పుడు మనకి అడవిలో పడేసిన వాడు బ్రహ్మాండంగా కోటీశ్వరుడైపోతాడు. గురువు కేతువుతో కలిసాడు అనుకోండి, మనకి ముస్లిం అమ్మాయి మనకి భార్యగా రావడానికి అవకాశాలు ఉంటాయి. కొంతమంది వ్యక్తిగత జాతకాలు కూడా ఫేవర్ అవ్వాలి. తర్వాత ఈ యొక్క గురువు రాహుతో కలిస్తే గురుచండాల యోగము అని అంటాం. అంటే అప్పుడు మంచి స్థాయికి వెళ్ళిపోతున్నప్పుడు ఒక చెడ్డ స్నేహితుడు వస్తాడు, ఒక సలహా ఇస్తాడు, ఏదో చెత్త సలహా, అది వింటాము, మనం వెళ్ళి ఇబ్బందులు పాలవుతాం. కాబట్టి ఈ గురుడు ఎప్పుడు కూడా ఎంత పవర్ఫుల్ అంటే, అత్రి మహర్షి అనసూయ దంపతులు ఇద్దరూ కూడా తపస్సు చేస్తూ ఏమని అడుగుతారు? అందములో చంద్రుడంత అందం ఉండాలి, బుద్ధిలో బృహస్పతి అంత తెలివి ఉండాలి, అటువంటి కొడుకుని నాకు అని గురుచరిత్రలో మరి వీళ్ళంతా కోరుకోవడం ఉంటుంది. అంటే దేవతల గురువు బృహస్పతి శివుడి యొక్క శివలింగ రూపంలో ఉంటాడనమాట. కాబట్టి అటువంటి గురువు మంచి మంచి స్థానాల్లో మనకు వచ్చినప్పుడు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మనకిస్తాడు. మనకి యశస్సు, కీర్తి, ధనము, ఇళ్ళు, పెళ్ళాలు, తర్వాత స్థలాలు, ఇక అధికారము. ఎంత గొప్ప అధికారం అంటే రాజ్యాధికారాన్ని కూడా ఇస్తాడు. అటువంటి గురువుని మనం బలం చేసుకుంటూ ఉండాలి రోజు రోజుకి. గురుబలం పెరగాలంటే అని మనకు చాలామంది ఇప్పుడు వీడియోల్లో చెప్తున్నారు. అసలైంది చెప్పరు. పేదవాళ్ళ పట్ల కరుణ కలిగి ఉండాలి, అనాథల పట్ల సేవ చేయాలి, సాధువులకి దానాలు చేయాలి, వాళ్ళకి సేవలు చేసుకోవాలి, వికలాంగులను దయతో చూస్తూ వికలాంగులకి సేవ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా మహిళల పట్ల ఉదార స్వభావం ఉండాలి. కామ దృష్టితో ఉండకూడదు. కామ దృష్టితో ఉంటే దెబ్బతింటాం. కాబట్టి ఆ గురువు మనకి అక్టోబర్ 18, 2025 సంవత్సరం నుంచి కర్కాటక రాశిలో మహాబలీయంగా మారుతున్నాడు.
డిసెంబర్ 5వ తేదీ 2025 సంవత్సరం వరకు చాలా బలంగా మారిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ మే 14 2026 సంవత్సరం తర్వాత విపరీతమైన బలాన్ని పర్మనెంట్గా పెట్టుకుంటాడు, పుంజుకుంటాడు. అప్పుడు ద్వాదశ రాశుల మీద రకరకాల ప్రభావాలు కలుగుతాయి అన్నమాట. ఇప్పుడు కుబేరా సినిమా చూశారు. కుబేరా సినిమాలో చూడండి, లాస్ట్కి వచ్చేసరికి 10,000 కోట్ల రూపాయలు ఈ యొక్క అప్పుడే పుట్టినటువంటి అనాథ పిల్లలకి, ఆ పిల్లాడికి వాడికి ఓనర్గా నేను ఇస్తున్నానని చెప్పేసి హీరో ధనుష్ కుబేరా, ధనవంతులకే ధనవంతుడు కుబేరా అని పేరు పెడుతుంది మన రష్మిక మదన్న. మరి ఇదంతా ఎందుకండి? అడుక్కునే వాళ్ళందరికీ కూడా మనకు అక్కడ దహన సంస్కారాలు చేయిస్తాడు ధనుష్ చూడండి. ఎందుకంటే నెక్స్ట్ జన్మలో కూడా పాపం వాళ్ళని కాల్చకపోతే, దహన సంస్కారం చేయకపోతే మళ్ళీ ముష్టివాళ్ళలాగా పుడతారు. ఆ శవాన్ని అలా అనాథ శవంగా వదిలేస్తే మనం కూడా అడుక్కుని జన్మం ఎత్తేస్తాము అని క్లియర్గా సినిమాలో శేఖర్ కొమ్ముల గారు మంచి మెసేజ్ ఇచ్చారు. అది వాస్తవం కూడా. అలాగే అక్రమ సంబంధాలని చెప్పి చాలామంది చంకలు గుద్దుకుంటా ఉంటారు. మరి అక్రమ సంబంధాలు ఉంటే ఏమవుతుందంటే ఉన్న కాపురం కూడా పోతుందన్నమాట. అది భూలోకంలో జరిగేది. ఓకే. అయితే యహలోకంలో జరిగేది కాకుండా పరలోకంలో ఏమవుతామంటే అక్రమ సంబంధాలు పెట్టుకున్నటువంటి వాళ్ళు వచ్చే జన్మలో ముష్టి వాళ్ళగా, బిచ్చగాళ్ళగా పుడతారన్నమాట. ఇది శాస్త్రం చెప్పేటటువంటి విషయం. గరుడ పురాణం దీనికి తార్కాణం. మరి అది డైజెస్ట్ కాదు మనకి. ఏంటంటే అది ఏమండి వచ్చే జన్మ ఎవరు చూస్తారండి? వచ్చే జన్మ కదా అప్పుడు చూసుకోవచ్చు. ఈ జన్మలో నాకు ఇప్పుడు ఏమవుతాయంటే మొగుళ్ళు చచ్చిపోయినోళ్ళు వీళ్ళుంటారు చూసారా? భార్య చచ్చిపోయినోళ్ళు, భార్య వదిలేసినోళ్ళు వీళ్ళకి కొన్ని దోషాలుంటాయండి. ఆ దోషాల వల్లే పాపం వాళ్ళకి సప్తమాధిపతి నీచపట్టిన, సప్తమాధిపతి శత్రువులతో కలిగిన, సప్తమ గ్రహాల్లో శత్రుక్షేత్రంలో సప్తమ స్థానంలో దుష్టగ్రహాలున్న, క్రూర గ్రహాలు వచ్చిన, ఇలా అనేక రకాలైనటువంటి కొన్ని టెక్నికల్గా జ్యోతిష శాస్త్రంలో చెప్పబడ్డాయి. అలాగే సప్తమ స్థానంలోకి వచ్చినటువంటి శని కళత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమః అంటారు. ఇవందరూ కూడా పిల్లలు వ్యతిరేకమైపోతారు. తర్వాత ఈ యొక్క భార్య, భర్తలు అందరూ కూడా వ్యతిరేకమైపోతారు. అలాగే ఏలినట్సిన సమయాల్లో కూడా మరి భార్య, భర్తల మధ్య కొట్లాట్లు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే వీటన్నిటిని కూడా అణిచివేసేది, వీటన్నింటిని కూడా నల్లిఫై చేసి చక్కగా పాసిఫై చేసేటటువంటిది ఈ గురు మహాదశ అనమాట. కాబట్టి లాయల్గా ఉండడము అని అంటే ఏమనుకుంటారంటే మామూలుగా ఏమండి మేము నీతిగా ఉంటున్నాం కదండి, మేము చాలా చక్కగా ఉంటున్నామండి, అందరూ చెప్పేది వింటున్నామండి, భర్త చెప్పేది వింటున్నామండి అంటారు. మామూలుగా గురుబలం మీకు ఎందుకు వస్తుంది చెప్పండి? మీరు చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ మొహం చూసారా? పోనీ మాస్టర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఒక్క అరటిపండు అంటే ఒక్క అరటిపండు, ఒక యాపిల్ పండు ఇచ్చారా? లేదు. పోనీ నేనే గురువు గారిని, ఒక కనీసం నేను కృష్ణాష్టమి రోజున బర్త్డే కృష్ణుడితో పాటు కృష్ణుడికి గ్రీట్ చేస్తారా? నాకెవడన్నా ఒక గ్రీట్ చేసాడు అనుకుంటున్నారా? డైలీ కొన్ని వందల ఫోన్లు వస్తాయి. సంవత్సరాలుగా మా గురువుల దగ్గర మేము మరి మా పురాణ పండిత రాధాకృష్ణమూర్తి గారు, మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు, ఇలా మా గురువులందరూ కూడా గరికపాటి నరసింహారావు గారు, ఇలా అందరూ మన గురువులే. వీళ్ళ దగ్గర మేము శిష్యరకం చేసినప్పుడు వాళ్ళ శిష్యులంతా కూడా మేము చిన్నతనం నుంచి చూస్తున్నాం. పెద్ద అయిన తర్వాత మాకే శిష్యులు వచ్చారు, మేము చూస్తూ ఉంటాం. వాళ్ళు తాత్కాలికంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసేసుకొని వెళ్ళిపోవడం మీద దృష్టి ఉంది తప్ప, గురువుగారి గారు ఈరోజు బర్త్డే కదా మనం విష్ చేద్దాం ఒక నోటి మాట, అది కూడా ఇంగిత జ్ఞానం ఉండదన్నమాట. అంటే మానవ బుద్ధి ఏమవుతుందంటే రోజులు వెళ్ళే కొద్దీ బలహీనమైపోతూ ఉంటుంది. అది మీ తప్పు కాదు, మనుషుల తప్పు కాదు, అది కలియుగ ప్రభావం, కలి ప్రభావం. ఈ కలి ప్రభావాన్ని అణిచేయడానికి మనకి ఏమి రావాలండి అని అంటే ఎప్పుడో కలియుగం అంతమంట, ఎప్పుడో కలికి అవతారం పుడతాడు, ఎప్పుడో కలిని సంహరిస్తాడు అని ఇంకా కొన్ని యుగాలు సంవత్సరాలు అప్పుడు మనం ఉండను కూడా ఉండం. ఒక 80 సంవత్సరాలు బతికితే గ్రేట్. అలాంటిది ఎన్ని 5,000 సంవత్సరాల తర్వాత జరగబోయేటటువంటి కల్కి అవతారం కోసం మనం ఇప్పుడు చంకలు గుద్దుకుంటా ఉంటాం, వస్తాడని ఎదురు చూపులు చూస్తూ ఉంటాం. కానీ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఆ యొక్క ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా మనమే భూమి మీద పుట్టేశాడు ఆల్రెడీ. శ్రీరామచంద్ర ప్రభువే మనకి రామప్రభువుగా త్రేతాయుగంలో పుట్టేశాడు భూమి మీద. వాళ్ళని పూజించుకోవడం, వాళ్ళ తత్వాన్ని తెలుసుకోవడం, అది సంతోషించకుండా రాముడు దేవుడు కాదు, కృష్ణుడు దేవుడు కాదు, రాముడు మనల్ని ఇచ్చేసారా, ఉద్ధరించారా, కృష్ణుడు కొన్ని లక్షల మందిని చంపేశాడు. తెల్లాకర్ మనోహర్ అని
ఒక ఆయన ఈ మధ్యన కనబడతా ఉంటాడు. ఆయన ఏమంటాడు, కొన్ని లక్షల మందిని చంపేశారండి ఈ దేవుళ్ళు. మరి ఆళ్ళ దేవుళ్ళు ఏంటండి అంటాడు. వాడు పిచ్చోడు, ఏదో పిచ్చివాగుడు వాగుతున్నాడులే అని చెప్పేసి వదిలేశారు. కాబట్టి ఇయన్నీ గురుగ్రహాలు బాగోకపోవడం వల్ల వచ్చేటటువంటి దోషాలనమాట. కాబట్టి మీ అందరూ కూడా గురువు బాగా పెరగాలి అనంటే తప్పకుండా చాలా చిట్కాలుంటాయండి. ఆ చిట్కాలన్నీ కూడా మా శిష్యులకు చెప్పుకుంటాం మేము. అంతే కదా! గురువు యొక్క శ్రద్ధ, సబూరి సాయినాథుడు. సాయినాథ్ ముస్లిం అనేవాడిని సాయిబాబా ఎందుకు చూస్తాడండి? చెయ్యండ్రా అంటే ఇళ్ళకెళ్ళి సాయిబాబా భజనలు పెట్టేసుకొని, ఆ భజనలో మీరేమో అమెరికాలో ఎలా ఉంటాయంటే, మొత్తం భజన చేస్తున్నాం సాయిబాబా, ఒక వారం మీ ఇంట్లో, ఇక్కడ ఇంకో వారం మీ ఇంట్లో అని అందరూ పెట్టుకుంటారు. పెట్టుకున్న వాళ్ళు పెట్టుకుంటారా భజనలు, వీళ్ళేమో వంటలు తీసుకెళ్తారు, ప్రసాదాలు అందరూ కలిపి వడ్డిస్తారు, బాగుంది. అక్కడ ఒక 10 మంది వస్తారు. ఎవడికి వాడే గురువు కింద స్పీచ్లు ఇచ్చేస్తారు. ఆ సాయి చరిత్రలో ఏముందో అది చెప్పకుండా వీళ్ళ సొంత వ్యాఖ్యానం, వీళ్ళు ఏమన్నా గురువులా? భగవంతుడు ఇవ్వాలండి గురుస్థానం అనేటటువంటిది. భగవంతుడు ఇవ్వాలి. భగవంతుడు ఆయా గ్రహ సంపుటి వల్ల నాయన ఇది నువ్వు యథార్థమైనటువంటి జ్ఞానాన్ని బోధించు అని ఆ గురువు యొక్క శక్తి మనకి ప్రేరేపించాలి. మనం దానికోసం తపస్సులు చేసాం. ఇప్పుడు మేమున్నాం చిన్నప్పటి నుంచి. మీరందరూ మంచి వయసుల్లో చక్కగా స్కూల్ డేస్లోను, కాలేజ్ డేస్లోను మీరు అందరూ మీ ఫ్రెండ్స్తో ఆడుకున్నారు, గర్ల్ ఫ్రెండ్స్తో ఆడుకున్నారు. కానీ మేము అలా చేయలేదే. మేమంతా మా గురువులు కాళ్ళు పిసుకుతా ఉండేవాళ్ళం. మా గురువుల చేత తిట్లు తింటుంటే అంత ఆనందంగా ఆస్వాదించేవాళ్ళం. ఇప్పుడు కూడా మీతో తిట్లు తింటూ ఉన్నాం కఠినంగా చెప్పేటప్పుడు. అయినా సరే మేము మీ శ్రేయస్సు కోరుకుంటున్నాం కాబట్టి ఆ గురువు ఏం చేస్తాడు, ఇప్పుడు ఆ గురువు అరే నాయన నువ్వు గురుస్థానంలోకి వెళ్ళు అంటాడు. ఇప్పుడు నేను ప్రతి వీడియోలో చూడండి, చాగంటి గారు మా గురువు గారు, గరికపాటి గారు మా గురువు గారు, భారతీతీర్థ స్వాముల వారు మా గురువు గారుగా, వీళ్ళని ఫాలో అవ్వండి, చక్కగా చేసుకోండి అని చెప్తున్నాను. వాళ్ళు ఏమైనా వచ్చి వీడు నా శిష్యుడు, వీడు పాపం మంచోడు చాలా కష్టపడ్డాడని ఏమన్నా అవార్డు ఇచ్చారు, నాకు రివార్డు ఇచ్చారా? ఎవరు? మనం గురు సేవ చేసుకుంటూ చేయాలా. ఇప్పుడు నాకు అవసరం లేదు వాళ్ళందరి పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. ఐ ఆమ్ ద గురు, ఐ ఆమ్ జగద్గురు, జగద్గురు ఆదిశంకరాచార్య శిష్యుడు. నాకు గురువు ఏంటి? నేను డాక్టరేట్ షిప్ చేశాను ఐఐటి మెడ్రాస్లో. ఐ హావ్ బోత్ మెడికల్ అండ్ ఈ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్స్. అధర్వణ మీద పండితుణ్ణి, బెజవాడ దేవస్థానం గురువుల దగ్గర పెరిగినటువంటి వాడిని. అష్టాదశ శక్తిపీఠాలకి మేము ఆన్ గవర్నమెంట్ డ్యూటీగా మా గురువులతో పాటు ఇప్పుడు కూడా లెగసీ ఫాలో చేస్తూ నేను వెళ్ళి మిగతా వేద పండితులతో అమ్మవార్లందరికీ కూడా స్వామివారి ద్వాదశ జ్యోతిర్లింగాలకి కళాపోషణ పెడుతూ ఉంటాం. ఇప్పుడు నాకు వాళ్ళ అవసరం లేదు. నేను ఎందుకు పెట్టాలి, ఎందుకు చెప్పాలి వాళ్ళకి పేర్లు? వాళ్ళు ఏమన్నా నాకు చెప్తున్నారా, అరే గురువు బెటా ఒక ఆయన మన గరికపాటి నరసింహారావు గారిని సమర్థిస్తూ నువ్వే కదా చెప్పేటప్పుడు మీరిద్దరు సహాధ్యాయులు అంటూ తిట్లు తింటాం. మా గురువులు అయినా సరే మేము గురువుల్ని ఇచ్చేస్తున్నామా? నో. ప్రేమిస్తూ ఉండాలి గురువు తత్వాన్ని. కాబట్టి అప్పుడు ఆ జగద్గురు అయిన కృష్ణుడు వందే కృష్ణం, జగద్గురు అంటుంటే కృష్ణం వందే జగద్గురు అంటే ఆ కృష్ణుడు పుట్టాడు, మనకి చాలా సంతోషించాలి భూమి మీద. కృష్ణతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలా, రామతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలా. మీకు అందరికీ అప్పుడు తత్వం తెలిసినప్పుడు మీకు గురుబలం వస్తుంది. అంతేగాని ఏదో మీరు వేసే శనగలు ఇచ్చేసి లేదా మా మేడి చెట్టు చుట్టూ తిరిగేస్తే అంత ఈజీగా మా గురువు అనుగ్రహం రావడం కాదు. కాబట్టి చూద్దాం మీ అందరికీ కూడా మేము నాన్ కమర్షియల్ బేసిస్తో ప్రతి ఒక్కళ్ళకి కూడా మిమ్మల్ని అందరినీ దేవుళ్ళుగా, కస్టమర్సే దేవుళ్ళు, వాళ్ళని కేవలం ఇప్పుడు నేను చెప్పొచ్చు, ఏమయ్యా నాకు డబ్బులు ఇస్తే నేను జాతకం చెప్తా, లేకపోతే నేను చెప్పనని మిగతా వాళ్ళలాగా చెప్పొచ్చు కమర్షియల్ జ్యోతిష్కుల్లాగా. మేము ఇప్పుడు ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర కలెక్ట్ చేయం. నాన్ కమర్షియల్ బేసిస్తో జగద్గురు అయినటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ గారిని చూపిస్తున్నాం. వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, పరమహంస యోగానందుల వారు, వీళ్ళంతా మా గురువులు. మేమంతా ఆశ్రమంలో శిష్యర్గం చేసి వచ్చినటువంటి వాళ్ళం. నేను ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ని ఆనంద్ మార్గ ఆశ్రమానికి. మరి మా గురువుల్ని మీకు జగద్గురువు అయినటువంటి ఆనందమూర్తి గారిని, ఆనంద్ మార్గ సంస్థని మీకు పరిచయం చేస్తుంటే, అనాథ పిల్లలకి సేవ చేసుకోండి, సాధువులకి సేవ చేసుకోండి అంటే అది చేసుకోవాలా. ఎవరైతే చక్కగా మీ గురుబలం పెరగాలనుకుంటున్నారో నిజంగా అటువంటి వారికి మా అమెరికా నెంబర్ ఇవ్వడం జరిగింది. అలాగే మా ఇండియా నెంబర్ ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా చిన్న పెద్ద అని లేదు. అంబానీ అయినా, రోడ్డు మీద అడుక్కునేవాడైనా సరే, బిచ్చగాడైనా సరే మేము సమాన దృష్టితో చూస్తాం. అంతేగాని ఎందుకంటే మేము ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లని, ఐపీఎస్ ఆఫీసర్లను తయారు చేసిన వాళ్ళం ఒక ఉపాధ్యాయుడిగా. కాబట్టి వాళ్ళకి మాకు ఆ రెసిప్రొకేషన్ ఉంటుంది. అండ్ ఎంతోమంది జగద్గురువుల దగ్గర పెరిగినటువంటి వాళ్ళం. విన్నారా నాయన ఆదిశంకర్ల ఐడియాలజీని, ప్రభాత్ రంజన్ సర్కారు గారి ఐడియాలజీని. కాబట్టి మీరు కూడా చక్కగా సరైనటువంటి యథార్థ జ్ఞానాన్ని నిష్ఫలాపేక్షతో మేము చెప్తున్నాం కాబట్టి ఉపయోగించుకోండి. ఈ గురుబలం ఎలా 12 రాశుల మీద ఈ అక్టోబర్ మార్పుల వల్ల, గురు మార్పుల వల్ల
వివిధ రాశులు 12 రాశులకు ఎలా వస్తుందో ఒక్కొక్క రాశి వారీగా చూద్దాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మరి ఈ యొక్క గురు సంచార బలం వల్ల మనకి బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రస్తుతానికి యావరేజ్గా ఈ మిథున రాశి నడుస్తుంది. కాబట్టి ఆహార వ్యవహారాల్లో మీకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. వద్దంటే బిర్యానీలు తిన్నారు, ఇప్పుడేమో మెడ నొప్పి, స్పాండలైటిస్ వచ్చింది, ఆ తర్వాత మోకాళ్ళ నొప్పులు. ఆరోగ్యం 32 సంవత్సరాల వయసు నుంచి గురువులు ఎంత చెప్పినా సరే నో 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 అంటూ బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ అంటూ తిరిగినటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు 40వ సంవత్సరంలో పడిపోయారు. ఇప్పుడు ఏమవుతాయండి రోగాలు రాకపోతే ఇక. కాబట్టి ఇక చేసినటువంటి పొరపాట్లు వదిలేసేయండి. ఇక కొత్తగా పొరపాట్లు చేయకుండా దైవభక్తి, దేవుడు ఎందుకండి ఎప్పుడు చూసినా దేవుడి గురించి చెప్తారు. ఎంజాయ్ చేయాలండి లైఫ్. ఫ్రెండ్స్ 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 అన్నవారు చతికిలు పడ్డారు. ఇప్పుడు మెడ ఇటు తిప్పడానికి లేకుండా మెడ స్ట్రైట్గా ఉంటుందన్నమాట. కాబట్టి ఇలాంటి రోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మిథున రాశి వారికి ఆదాయ వ్యయాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఖర్చు మిథున రాశి వారికి చాలా తక్కువగా ఖర్చు పెడతారు. మరి ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ట్రాన్స్ఫర్లు, మీరు కోరుకున్న చోట్లకు మీకు ట్రాన్స్ఫర్లు రావడం జరుగుతుంది. వ్యాపారాలు, కిరాణా, బట్టల వ్యాపారము, హోటల్ ఇండస్ట్రీ, రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి. ఇకపోతే యూట్యూబ్ ఛానల్స్, మీడియా రన్ చేసేటటువంటి వాళ్ళంతా కూడా ఎవరిని పడితే వాళ్ళని పండితులుగా తీసుకొచ్చి మరి చెప్పించి వాళ్ళ అశాస్త్రీయమైనటువంటి విజ్ఞానాన్ని ఇవ్వడం వల్ల ఆ ఛానల్స్ అన్నీ కూడా లాస్లోకి వెళ్ళిపోయినాయి. ఇది గురువు యొక్క తిరస్కార భావం అనమాట. గురువుని మనం ఎంతసేపు కూడా బృహస్పతి అయినా ఇప్పుడు రైట్ నాలెడ్జ్ని, అబ్సల్యూట్ నాలెడ్జ్ని ఇస్తే గురువు నీకు మేలు చేస్తాడు. రాంగ్ నాలెడ్జ్ని స్ప్రెడ్ చేస్తే ఆ గురువు యొక్క కర్సు, శాపము తగులుతూ ఉంటుంది. ఎవరైతే ఇలా చెప్పినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో 7 జన్మల దాకా జ్ఞానశూన్యులైపోతారు. వాళ్ళ పిల్లలకు కూడా జ్ఞానం అనేటటువంటిది రాదనమాట. కాబట్టి యూట్యూబ్ ఛానల్స్ ముఖ్యంగా ఈ విషయం చూసుకోవాలి. ఎందుకంటే ఆస్ట్రాలజీని భ్రష్టత్వం పట్టించేశారు, ఆధ్యాత్మికతను భ్రష్టత్వం పట్టించేశారు. ఒకడు చెప్తాడు, ఇంకోటి చెప్తాడు, ఏది యథార్థమో తెలియకుండా అయిపోతుంది. కాబట్టి ఈ మిథున రాశి వారందరూ కూడా విదేశాలకు వెళ్ళారు, విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్నారు, డబ్బులు బాగా పోగేస్తున్నారు, బాగానే ఉంది. కానీ అది పేదవాళ్ళకి, అనాథలకి సహాయం చేసుకోకపోతే రాజు కానీ అంటే గవర్నమెంట్ తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది, లేదా దొంగలు దొంగలించడానికి అవకాశాలు ఉన్నాయి. చోర భయము అనేటటువంటిది ఈ యొక్క మిథున రాశి వారికి ఇప్పుడు ఉంది. అగ్ని భయము అనేటటువంటిది ఉంది. కాబట్టి ఈ రకంగా ఈ మిథున రాశి వారికి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చాలామంది కామెంట్స్ పెడుతూ ఉంటారు, మనకు పెట్టే అంత సీన్ ఎవరికి లేదనుకోండి, బయట వాళ్ళకి ఏమండి మీరేంటి జ్యోతిషం అంటే భయపెట్టేస్తున్నారు, భయపెట్టే టైటిల్స్ చాలా భయంకరంగా ఉంటున్నాయి, భయపెట్టేస్తున్నారు, అసలు ఓపెన్ చేయాలంటే భయం వేస్తుందంటే నువ్వు చేసే కర్మలు నిన్ను భయపెడతాయి నాయన. టైటిల్స్ను లోపల చెప్పే మ్యాటర్ ఉండదు. నువ్వు గుండెల మీద చేసుకొని చెప్పు, చిన్నప్పటి నుంచి నేను ఇప్పుడు దాకా నేను ఎవరికి మోసం చేయలేదని చెప్పు, చూద్దాం. బృహస్పతి తోక వేసి చూస్తాడనమాట. అందువలన ఎట్టి పరిస్థితుల్లో దేవుడి నుంచి తప్పించుకోవడం కుదరదు నాయన. అందువలన పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మిథున రాశి వారు మనకి గురుబలం లేదు అసలు. గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి, గురువుకి కిలోంపావు శనగల్ని, తర్వాత పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోవాలి. అసలు యాక్చువల్గా తెల్లవారుజాము 3 గంటలకు చేయాలి. కుదిరితే 3 గంటలకు చేయండి, లేకపోతే 6 గంటలకు చేయండి. నేను ఆ విధంగా కేవలము పూజలు చేసేస్తే సరిపోదు, పేదవాళ్ళకి దానాలు చేయాలి. పల్లెటూరులో ఉన్నటువంటి చాలామందిని నేను అబ్జర్వ్ చేశాను. బ్రహ్మ ముహూర్తంలో లేపేసి ఎవరో చెప్పారని చెప్పేసి ఉదయం 5 గంటల దాకా చేస్తున్నారు, బాగానే ఉంది. దేవుడు హుండీల్లో మొక్కుకున్నామని చెప్పి వెళ్ళి దేవుడు హుండీల్లో వేస్తున్నారు. హుండీల్లో వెయ్యొద్దని సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం రమణ దీక్షితులు గారు, ప్రధాన పూజారి గారే చెప్పారు. మరి హుండీల్లో వేసేస్తే అయిపోద్దమ్మా, పేదవాళ్ళకి సేవలు చేసుకోవాలి. ఇలాంటి టెక్నిక్స్ అన్ని చాలా ఉంటాయి. తర్వాత మనం అంతా తెలుసుకుందాం. బం భం బాబా. ఓం నమ శివాయ. హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.